అన్న చెప్పండి మొన్న ఆ ఎమ్మెల్యే చేసిన రచ్చ అంతా ఇంత కాదు మొత్తం ట్రాఫిక్ జామ్ ఏర్పాటు చేయడం ఆయన లారీలు ఎక్కడం ఒక ఎమ్మెల్యేలా కూడా ప్రవర్తించినట్టయితే మనకు కనిపిది ఎట్లా చూస్తున్నారు మేము ఎమ్మెల్యే మీద ఏమైనా కేసులైనా ఎందుకు కాలేదు? అదే గోరక్షక మీద కేసులు వేసి బైండ్ ఓవర్లు వేసి అక్రమ అరెస్టులు చేస్తారు. ఏమనుకుంటుంది ఈ ప్రభుత్వం అంటే హిందువులు సహనం పాటిస్తూ శాంతి భద్రతలను పాటిస్తూ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ వాళ్ళు పోరాటం చేస్తుంటే వాళ్ళ మీదే బైండ్ ఓవర్లు అక్రమ అరెస్టులు, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ శాంతి భద్రం ఆటంకాలు కలిగిస్తూ గోవులను భక్షించేందుకు గోవులను ఊచకోతకు వస్తున్న వాళ్ళకు కొమ్ము కాస్తుంది ఈ ప్రభుత్వం. దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. ఖచ్చితంగా ఎవరైతే ఈ గోభక్షకులు ఉన్నారో వారి మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ పశుసంవర్ధక శాఖకు సంబంధించి వెటర్నరీ డాక్టర్లు అన్ని వాళ్ళతో అవినీతికి పాల్పడుతూ గొర్రెల స్కామ్లో ఎట్లయితే అవినీతికి పాల్పడుతున్నా అట్లా అవినీతికి పాల్పడుతూ ఫేక్ సర్టిఫికేట్లు అందిస్తూ వాళ్ళు సహకరిస్తున్న వాళ్ళ మీద కేసు డాక్టర్ల మీద కేసులు బుక్ చేయాలి. ఆ పశుసంవర్ధక శాఖ మంత్రి ఏం చేస్తుండో ఆయనకే తెలవాలి. తర్వాత దేవాదాయ శాఖ మంత్రి ఆమె కూడా స్పందించాలి. గోవులు హత్య చేస్తుంటే హోం మంత్రి ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి దీని మీద. వీళ్ళందరూ కూడా కఠినమైన చర్యలు తీసుకుంటే కానీ ఇది తగ్గదు. వారందరినీ మేము డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళందరి మీద కఠినమైన చర్యలు అంటే తీసుకోవాలి. ప్రధానంగా ఆయన చెప్పిండు దాంట్లో ఎలాంటిది లేదు వీళ్ళే కావాలని సృష్టిస్తున్నారు అందుకే నేను ఆ లారీ ఎక్కడం జరిగింది అని చెప్పేసి చాలా clear గా అంటే ఆయన లారీ ఎక్కిండు సరే, ఇవాళ ప్రతి గల్లీలో గోవులు ఎట్లు వచ్చినాయి? భాగ్యనగరంలో, పాత బస్తీలో, ముషిరాబాద్లో, జూబ్లీ హిల్స్లో ఎక్కడ పోయినా ఈ అన్ని గోవులు ఎడికించి వచ్చినాయి. ఏడికేంచి వచ్చినాయి ఇవన్నీ? చెక్ పోస్టులు ఉన్నాయి. అంటే సరిగ్గా పనిచేస్తున్నావా చెక్ పోస్టులు మీరు చెప్పాలి ఇవన్నీ ఉండగా ఎట్లా వచ్చినాయో, మీడియా చెప్పాలి, పోలీసులు సమాధానం చెప్పాలి. ఇంత చెక్ పోస్టులు ఉంటే ఎట్లా వచ్చినాయి లోపలికి? ఎవరు సర్టిఫికేట్లు ఇచ్చారు? వాళ్ళు మంచిగా ఒక మంచిగా వ్యవసాయానికి బయటకు వచ్చే ఎద్దులను వ్యవసాయానికి వచ్చిన వాళ్ళని కూడా ఈ పనికి రావని సర్టిఫికేట్లు ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి. మేము వాళ్ళ మీద కూడా ఏసీబీ ఎంక్వైరీ చేయాలి. ఈ అవినీతికి పాల్పడుతున్న వెటర్నరీ డాక్టర్ల మీద దొంగ సర్టిఫికేట్లు ఇస్తూ ఊచకోతకు సహకరిస్తున్న అందరి మీద కేసులు బుక్ చేయాలి. ఎట్లన్నా మీరు కేసులు బుక్ చేయాలంటారు మరి సాధ్యమవుతుందా మీరే అంటారు కాంగ్రెస్ అంటే ముస్లిం ముస్లిం అంటే కాంగ్రెస్ మరి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వాళ్ళపైన కేసులు నమోదయ్యే అవకాశం ఉందంటారా వాళ్ళు చేస్తే మంచిది, చేయకపోతే హిందూ సమాజం కూడా ఈ ఔరంగజేబ్ వాదులు శివాజీ గారు ఎట్లా సమాధానం చెప్పారో మాకు కూడా అట్లా సమాధానం చెప్పనీకి వస్తుంది. శాంతి సహనం పాటిస్తున్నాము. మా సహనాన్ని పరీక్షించొద్దని ప్రభుత్వానికి ఎట్లుండబోతుంది ముందు కార్యాచరణ ఎట్లుండబోతుంది? ఖచ్చితంగా గోవులను కాపాడే వరకు మా కార్యాచరణ ఉంటుంది. కఠినమైన హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. వాటిని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ప్రభుత్వం ఖచ్చితంగా వీటి మీద చర్యలు తీసుకోవాలి. గోరక్షకుల మీద ఈ బైండ్ ఓవర్లు అక్రమ అరెస్టు ఆపాలి. ఎవరైతే శాంతి భద్రత తీవ్ర విఘాతం కలిగిస్తూ వీళ్ళకు పశుసంవర్ధకు సహకరిస్తున్న ఎంఐఎం గుండాల మీద వెంటనే కేసులు బుక్ చేయాలి.